సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో భారీ వర్షానికి ధాన్యం కొట్టుకుపోయిన బాధిత మహిళా రైతు తారవతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఢిల్లీ నుండి ఫోన్లో మాట్లాడారు. తక్షణ సహాయం కింద 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కార్యకర్తల ద్వారా అందించి అన్ని విధాలు ఆదుకుంటామని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉండటంతో రాలేకపోతున్నానని, వచ్చే నెల వచ్చి కలుస్తానని తారవకు చెప్పినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. మార్కెట్ యార్డ్లో 10 ట్రిప్పుల వడ్లను వరి ధాన్యాన్ని పోసుకున్నటువంటి కేడిక తారవ గారు మరి ఆమె యొక్క ధాన్యం అంతా కూడా ఆ వరదకు, తీవ్రమైనటువంటి వరదకు, మార్కెట్ యార్డ్ నుంచి పోయినటువంటి వరద నీళ్ళకు కొట్టుకుపోయింది. ఆమె కన్నీరు మున్నీరుగా విలపించినటువంటి నేపథ్యం, ఆమె యొక్క ఆవేదన, ఆమె రోదనను విన్నటువంటి మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు, మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు తారక్క యొక్క వీడియోను చూసి చెలించి తక్షణ సాయంగా వెంటనే 50,000 నేను పంపిస్తున్నా, మీరు వెళ్ళి వారికి ఇవ్వండి, మళ్ళీ కూడా నేను వస్తా. ఈ 50,000 రూపాయలు తారక్కకి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను అనుకోకుండా ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో మణిపూర్కి వెళ్తున్నా. అది అడ్వాన్స్గా ఫిక్స్ అయినటువంటి ప్రోగ్రాం కాబట్టి అది పోస్ట్పోన్ చేసుకోలేము. ఈశాన్య రాష్ట్రాల పర్యటనకు వెళ్తున్నా. వచ్చిన తర్వాత మన మహిళా రైతు తారక్క గారిని కూడా కలుద్దాం. మనం 50,000 రూపాయలు పంపించడం జరిగింది. ఇంకా రావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా, కేంద్ర ప్రభుత్వ పరంగా ఇట్లాంటి నష్టపోయినటువంటి రైతులకు రావాల్సినటువంటి ఏదైతే పరిహారం ఉందో అది మనం కేంద్ర ప్రభుత్వ ప్రకారం ప్రభుత్వం తరఫున సరైనటువంటి న్యాయం చేద్దాము. వారికి నష్టపరిహారం సరే అన్ని విధంగా చూద్దామని చెప్పడం జరిగింది. ఎండ పోసినాం, ఇక రేపైతే అమ్ముడు పోవు, అంతటా షెడ్ కింద నేర్పుకున్నాం. పొద్దుక దానికి కావలున్నాం, ఏం రాలేదు. ఈ రాత్రి వర్షానికి ఒక కిత్తు లేకుండా పోయి మోర్లు పడ్డాయి. ఆ మోర్లే కొన్నాను తీసుకొని బయట పోసుకున్నాం. ఇక మా కాడ కనబడేటి మా వడ్లనే లేదు. అన్న మాట్లాడినాడు, అన్న మాట్లాడిండు, నువ్వు ఏడవకు, నీకు నేను సహాయం చేస్తే నువ్వు ఏడవకు, నేను 8,000 కట్టిస్తా, నేను మళ్ళీ 15 తారీఖు నడతా, నువ్వు బాధపడకని చెప్పి మాట్లాడిండు ఫోన్లో. నువ్వు అసలు బాధపడక, ఏడవకు, నువ్వు బాధలు ఉన్నావు కదా, నీ అల్లుడు చచ్చిపోయిందంటాను, నువ్వు బాధలు ఉన్నావు, నువ్వు ఏడవకు, నీకు నేను అందినంత సహాయం చేస్తా అని చెప్పిండు, మాట్లాడిండు ఫోన్లో.